సబ్ కార్యాలయంలో తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలిసిన మొదటిసారిగా గూడూరు డివిజన్, గూడూరు, చిల్లకూరు, కోట మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండాలి. 3 మండలాల్లో ఉన్న సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం. తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు డివిజన్, నెల్లూరు జిల్లాలో కలిసిన మొదటిసారిగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గూడూరు, చిల్లకూరు, కోట మండలాలు తిరుపతి జిల్లా నుండి నెల్లూరు జిల్లాకు మారడంతో ఈ మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. పరిశ్రమలు ఉన్న ప్రాంతం క్రిస్ సిటీ పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నామన్నారు. పోర్టు రోడ్డు, భూ సమస్యలపై తెలుసుకోవడం జరిగింది. ఈ క్రాప్ స్లోగా ఉందన్నారు. ప్రజలకు పరిపాలన దగ్గరగా ఉండాలని, త్వరలో సమస్యలు పూర్తి చేసే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి జిల్లా నుంచి చిలుకూరు ఈ 3 మండలాలు తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకి మర్జ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ నెల్లూరు ఇక్కడ వచ్చి ఆర్డీఓ ఆఫీస్ గూడూరులో అన్ని శాఖల మీద రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యమైన ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో క్రిస్ సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృష్ణపట్నం నోడ్ కింద నోటిఫై చేయడం జరిగింది. ఆ సంబంధంలో అక్కడ ఎవరికి ఎలా జరుగుతున్నాయి దీని మీద రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ చాలా ల్యాండ్ అక్విజిషన్స్ జరుగుతున్నాయి. ఎస్పెషలీ నేషనల్ హైవే సంబంధించిన పోర్ట్ రోడ్స్కి కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా మాట్లాడి రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి ఎలా తొందరగా పరిష్కారం చేయాలి దీని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు అన్ని శాఖలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు తెలిసి ఉంటుంది పట్టాదారు పాస్బుక్ పంపిణీ జరుగుతున్నాయి. అది కూడా గూడూరు మండల్లో 2 విలేజెస్లో వచ్చే నెలలో డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అది కూడా రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు సుమోటో కాస్ట్ వెరిఫికేషన్స్, మ్యూటేషన్స్, తర్వాత పట్టాదారు పాస్బుక్, వెబ్ ల్యాండ్ 2లో వచ్చిన కొత్త మాడ్యూల్స్ గురించి కూడా అవగాహన కల్పించడం చేయడం జరిగింది. ఆ తర్వాత డెవలప్మెంట్ సంబంధించిన ఎంజీఎన్ఆర్ఎస్ కింద రోడ్ శాంక్షన్ అయింది. ఆ రోడ్స్ ఎలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, క్యాటిల్ షెడ్స్ ఎలా పూర్తిగా కంప్లీట్ చేయాలి దీని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. అగ్రికల్చర్ సంబంధించిన ఇప్పుడు ఈ క్రాప్ కొంత స్లోగానే ఉంది. సో ఆఫీసర్స్ని మోటివేట్ చేయడం జరిగింది. దీంతోపాటు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కానీ ఎస్ఐఆర్ ఎలక్షన్ రిలేటెడ్ ఈ 3 మండలాల్లో కొంచెం వేగవంతంగా ఎలా చేయాలి దీని మీద కూడా కసరత్తు చేయడం జరిగింది. దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ మీద ఒక రివ్యూ చేసుకొని రాబోయే రోజుల్లో ఎలా 2-3 మంత్స్లో ఈ వర్క్స్ ఎలా కంప్లీట్ చేయాలి దీనికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఈరోజు తయారు చేయడం జరిగింది. నాతో పాటు డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, 3 తహసీల్దార్, ఎంపీడీఓ, డిఎల్డిఓ, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన డివిజనల్ లెవెల్స్, ఆ తర్వాత ఈ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, డి లెవెల్ ఆఫీసర్స్తో ఈ ముఖాముఖి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఈ 3 మండల్స్ నెల్లూరులో వచ్చిన తర్వాత ఈ 3 మండల్స్లో కూడా అభివృద్ధి జరగాలి. ఆ 3 మండల్లో ఉన్న సమస్య త్వరలోనే పరిష్కారం చేయాలి ఆ ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. రెగ్యులర్గా నేను కానీ, జాయింట్ కలెక్టర్ కానీ ఇక్కడ విజిట్ చేస్తూనే ఉంటారు. ప్రజలకి అడ్మినిస్ట్రేషన్